గో విత్ ద ఫ్లో అంటే ఏంటో అనుకున్నా. కాలంతో పాటు మనం పరుగులు తీయడమేనా అర్థమైంది. ఈ పరుగులు మనం తీయలేం కాబట్టి 3 పూటలు తిని తొంగుంటే మనల్ని ఎవడు పట్టించుకోడు. అలా అని ఏ పని చేయకుండా ఉంటే ఇంట్లో నాన్న అస్సలు ఊరుకోడు. ఈ బాధలన్నీ మనకెందుకురా అని నేను మావోడు కలిసి చికెన్ పరోటా పైన యుద్ధానికి సిద్ధమయ్యాం. ఒక్క పరోటా తినడానికి నేను మావోడు గట్టి యుద్ధమే చేసామనుకోండి. పరోటా ఎలా తినాలరా అంటే నేను చూపిస్తా నేర్చుకో బాబాయ్ అని నాకు నేర్పిస్తున్నాడు మావోడు. మొత్తానికి కింద మీద పడి ఆ పరోటాని ఎలా తినాలో కూడా నేర్పిస్తున్నాడు మావోడు నాకు. దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి ఒక మొక్క తుంచి నా ప్లేట్ లో ఉన్న చికెన్ లో కలుపుతున్నాడు చూడండి. మళ్ళీ దాచుకోవడం కూడా నేను ఎక్కడ దాన్ని లాక్కుని తినేస్తానేమో అని ముందు జాగ్రత్త మా ఓడికి. మా ఓడికున్న తెలివి నాకు కానుంటే నేను కూడా ఈ పాటికి ఐఏఎస్ ఐపీఎస్ అయిపోయాడేమో. మనలో మన మాట ఈ పరోటా చికెన్ కాంబినేషన్ మాత్రం అదిరిపోయింది. చికెన్ ముక్క సాఫ్ట్నెస్ కూడా చాలా బాగుంది. ఇదంతా మా అమ్మ చేతి వంట అద్భుతం మాత్రమే. ఇంతకీ మీకు మా ఓడి గురించి చెప్పలేదు కదా, వీడేనండి మా ఇంట్లో ఉన్న ప్రజెంట్ లిటిల్ కింగ్. మా ఓడితో చేసిన ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మళ్ళీ మా ఓడితో ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా.